పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తన కుటుంబంపై ముఖ్యంగా తన కుమారుడు పిఏ సతీష్పై తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు. వారు ఎలాంటి తప్పు చేయలేదని ఎస్పీ స్పష్టంగా చెప్పినప్పటికీ నెల రోజుల పాటు తాము తీవ్ర మానసిక ఆవేదన అనుభవించామని తెలిపారు. నిరాధార ఆరోపణలతో తన బిడ్డ భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించారని, ఇలాంటి పనులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని, నిజం తప్పకుండా బయటకు వస్తుందని ఆమె హెచ్చరించారు. నమస్కారం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అన్ని పరిణామాలు మీ అందరికి కూడా తెలుసు. నా మీద, నా కుటుంబం మీద, అంటే నా కొడుకు మీద, పిఏ మీద, అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మీకు అన్ని కూడా తెలుసు. అయితే నన్ను సపోర్ట్ చేసినటువంటి నా నియోజకవర్గ ప్రజలు, నా సోదరులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఒక ఆరోపణ రాగానే మొట్టమొదటి నాకు ఆత్మస్థైర్యం కలిగించినటువంటి నా సోదరులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను. అయితే మీకు అందరికి కూడా తెలుసు, నిన్న ఎస్పీ గారు కొండ బద్దలు కొట్టేస్తారు, అయిపోయింది. అంటే ఈ నెల రోజుల పాటు నిన్న ఎస్పీ అవునా కాదా, నిజంగా ఏ ఫోన్ నుంచి చాటింగ్ వచ్చింది ఆ నెంబర్ కూడా చూసుకోరా? ఒకసారి డ్యామేజ్ చేసిన తర్వాత మళ్ళా రిపేర్ చేయగలుగుతారా? ఆ రోజు నా బిడ్డ తొందరపాటు చర్య వల్ల ఆ రోజు ఏదైనా చర్య తీసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు? ఎవరెవరెవరు ఏవేవో మాటలు మాట్లాడతారు. కొంతమంది వాట్సాప్లు పెడతారు, రేపు చూడండి భూగోళం బద్దలైపోద్దు ఒకడు వాట్సాప్ పెడతాడు, ఒకడేమో రేపు చూడండి తమాషా అంటాడు. అంటే వీళ్ళందరికీ ముందే తెలుసు